కొన్ని సినిమాలు అసలు ఊహించం మనం. సరే ఏదో ఎళ్ళాలి, ఎందుకు పిలిచారు గదా! అని జెప్పేసి ఒక మూడ్‌లో ఉంటాము. ఎళ్ళాలా వద్దా అని ఆలోచన ఉంటది. ఇలా ఒక ఆలోచన ఉన్నప్పుడు సడెన్‌గా ఒక సినిమా చూసినాక అరే! ఈళ్ళేంటి ఇంత బాగా తీసేసారు. అంటే ఏ ఎక్స్‌పెక్టేషన్ లేకుండా ఎళ్తాం. అట్లాంటి ఒక సినిమా చూసా రాత్రి. ఆ సినిమా పేరు 'కీకు చిరంజీవి'. ఇదేంటి 'కీకు చిరంజీవి' అనుకుంటే వాళ్ళు అసలు ఒరిజినల్ సినిమా పేరు 'చిరంజీవి'. 'కీకు' అంటే కిరణ్ కుమార్. చిరంజీవి అని పేరు పెట్టేసి ఎన్ని కొట్టినా సరే, ఎంత గూగుల్‌లో సెర్చ్ చేసినా, ఏం చేసినా చిరంజీవి గారే వస్తున్నారట. ఇంక చిరంజీవి గారి సినిమాలు ఇవన్నీ వస్తుంటే వాళ్ళకేం చేయాలో అర్థం గాక 'కీకు చిరంజీవి' అని పెట్టుకున్నారు. మొదటి సినిమానే తన భర్త కోరిక తీర్చడం కోసం ఒక లేడీ ప్రొడ్యూసర్ తయారయ్యారు. ఆమె పేరు దీప్తి నడిమింటి. ఆ సినిమా పేరు 'కీకు చిరంజీవి' అని చెప్పాను. ఆ హీరో పేరు కీకు కిరణ్ కుమార్. ఆ సినిమాకి దర్శకత్వం వహించింది శుభసాయి వెంకట్. టీవీ సీరియల్స్‌లో చాలా ఫేమస్ అతను. అతను మొదటిసారిగా సినిమా దర్శకత్వం వహించాడు. నిజంగా సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి సరే ఏముంటదిలే అని ఒక మైండ్ సెట్‌తో స్టార్ట్ అయితే ఫస్ట్ ఒక సాంగ్ వచ్చింది. చాలా కమర్షియల్‌గా, చాలా వైబుల్‌గా అనిపించింది. సరే కొత్త కుర్రోడు కదా! చూడొచ్చా, చూడగలమా అనుకునే ఒక మైండ్ సెట్ ఉండేది. ఒక 20 మినిట్స్ తర్వాత కిరణ్ కుమార్ అలవాటయిపోయాడు. ఆ క్యారెక్టర్‌లోకెళ్ళిపోయాం. ఒక చిన్న బ్యాక్‌డ్రాప్ తీసుకున్నారు. అది అంతకుముందు గతంలో కూడా మనం అనేక సినిమాల్లో వచ్చింది. కానీ వీళ్ళు తీసుకున్న దానికి అసలు ఊహించిన ట్విస్ట్‌లన్నీ ఉంటాయి. ఈ సినిమాలో అసలు హీరో గాని, విలన్ గాని, ఇంకొకళ్ళు గాని ఎవరని చెప్పి ప్రతి దగ్గర ఒక డాట్ పడతా ఉంటది. అది ఇంటర్వెల్ దగ్గర నుంచి చాలా బావుంటది. ఇంటర్వెల్ దాకా ఓకే. ఒక కొత్త కుర్రోడు ఏదో ప్రయత్నించాడు. వచ్చారు, డబ్బులున్నాయి కాబట్టి తీసేసుకున్నారనే ఒక మైండ్ సెట్ మనందరికీ వస్తది. చూసే ప్రేక్షకు గూడా. కానీ అతను నిజంగా ఎంత కష్టపడ్డాడు. అసలు ఎక్స్‌పెక్ట్ జేయం. అరే! ఈ 2 వేరియేషన్స్ మొదటి సినిమాతోనే అసలు అతను హీరోగా అనుకున్నదే కాదు. ఒక ఒక సబ్ ఇన్స్‌పెక్టర్ క్యారెక్టర్ చేద్దాం అనుకున్నారు. ఒక ఇన్స్‌పెక్టర్ క్యారెక్టర్‌లో ఇప్పుడు 'శ్రీరామ్' అనే టీవీ ఆర్టిస్టు చాలా ఫేమస్ అతను. టీవీ టీవీ ఆర్టిస్ట్ అనకూడదు. నటుడిని నటుడే అనాలి. కానీ టీవీలో ఆయనకి విపరీతమైన పేరు రావడంతో టీవీ ఆర్టిస్ట్ 'శ్రీరామ్' అంటేనే అందరూ గుర్తుపట్టారు కాబట్టి ఖచ్చితంగా ఆ పేరు చెప్పాల్సొస్తుంది. ఇక 'తనికెళ్ళ భరణి' గారి క్యారెక్టర్ చాలా బావుంటది. 'ఈశ్వరీరావు' గారి క్యారెక్టర్ మదర్ క్యారెక్టర్ ప్లే చేశారు. ఎక్స్‌ట్రార్డినరీ. అలాగే 'శ్రీకాంత్ భరత్' చాలా బ్యూటిఫుల్‌గా అనిపించింది. అన్నిటికంటే ముఖ్యంగా హీరోయిన్ 'కాశిష్ ఖాన్' చాలా అంటే ఎక్స్‌పెక్ట్ చేయం మనం. మామూలుగా ఏదో చేస్తున్నారులే కొత్తోళ్ళు అనుకునే ఒక మైండ్ సెట్ ఉంటది కదా! అయన్నీ తీసేసింది. చాలా పర్ఫార్మెన్స్ వైస్‌గా చాలా బా చేశారు. ఇలా ఎళ్తా ఉంటే అసలు ఇదంతా కొన్నైతే అసలు ఎడిటింగ్‌లో అయితే మ్యాజిక్ జరిగింది. మ్యాజిక్ కొన్ని కొన్ని షాట్స్ అయితే అసలు చాలా బాగుంటాయి. కొన్ని సినిమాలు ఎడిట్ టేబుల్ మీద మనం తీసిన దానికంటే కూడా ఎడిట్ టేబుల్ మీద తయారయ్యే విధానం చాలా బావుంటదంటారు. అందుకే ఎడిటర్‌ని సెకండ్ డైరెక్టర్ అని కూడా అంటారు. అలాంటి ఒక డైరెక్టరే 'చోటా కే ప్రసాద్' గారు. నిజంగా 'శుభసాయి వెంకట్' గారికి ఈళ్ళిద్దరూ మిక్స్ అయ్యి ఎంత మంచి వర్క్ చేశారనిపిస్తది. ఈటన్నిటికంటే ముఖ్యంగా ఇట్లాంటి ఒక కొత్త వాళ్ళొచ్చినప్పుడు 2 గంటలే సినిమా ఉంటే గనక ఎంత హాయిగా ఉంటదో రాత్రి అర్థమైంది. హాయిగా ప్రశాంతంగా ఓ 2 గంటల్లో చూసేసి ఒక 3 మంచి ట్విస్ట్‌లుంటాయి. ఊహించని ట్విస్ట్‌లు. అవన్నీ లాస్ట్ 20 మినిట్స్ దాకా ఉంటాయి. ఫస్ట్ హాఫ్ కొంచెం ఓపికగా కూర్చోగలిగితే సెకండ్ హాఫ్ అయితే అలా ఎళ్ళిపోతది. చాలా బాగా నటించారు. అసలు ఎక్స్‌పెక్ట్ జేయం. అందుకనే ఈ సినిమాకి సంబంధించి నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇంకొకటి ఇలాంటి కొత్త వాళ్ళొచ్చినప్పుడు అంటే ఒక రోజు ముందే షో ఏయటం అంటే చాలా సాహసంతో కూడుకున్న పని. అదంతా గూడా వీళ్ళు నెరవేర్చుకున్నారు. సాహసం లేదు, ఏం లేదు. మేము మంచి సినిమా తీసామని చెప్పి చూయించుకోవడానికొచ్చారు. డెఫినెట్‌గా అలా ఉన్నాయి. ఇకపోతే ఎక్స్‌ట్రీమ్‌లీ గుడ్ లొకేషన్స్ ఎంత బాగున్నాయో 'సుందరపు కృష్ణారెడ్డి' గారి ఇల్లు అయన్నీ చాలా కొత్తగా అనిపించింది. చాలా కాలం తర్వాత ఒక ఫ్రెష్ ఫీలింగ్ అయితే వచ్చింది. ఒక మంచి కంటెంట్‌తో వచ్చారనిపించింది. 'గోపరాజు రమణ' గారి క్యారెక్టర్ కూడా బావుంటది. ఇలాగ చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి తక్కువ క్యారెక్టర్స్. ఒక 10 లోపు క్యారెక్టర్స్ ఉంటాయి గానీ, ఆ 10 క్యారెక్టర్స్ కూడా న్యాయం జరిగింది. అలాగే వైవా రాఘవ్ గూడా ఒక మంచి కీలకమైన పాత్ర. ఇలా చేసిన వాళ్ళందరికీ కూడా ఒక ఇంపార్టెన్స్ ఉంది. రామ్ జగన్ గారు ఇలా ప్రతి ఒక్కళ్ళకి గూడా ఉన్న కాసేపటికి కూడా ఏదో జరుగుతుంది, ఏదో జరగబోతుందనేది ఒక క్యూరియాసిటీ అయితే క్రియేట్ చేశారు. సెకండ్ హాఫ్ ఈజ్ ఎక్స్‌ట్రీమ్‌లీ గుడ్. ఫస్ట్ హాఫ్‌తో పోల్చుకుంటే. అందుకే ట్యాగ్ తెలుగు 'కీకు చిరంజీవికి' ఇస్తున్న రేటింగ్ 2.75 ఔట్ ఆఫ్ 5. నేను మీ శివ మల్లాల.